హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ కుకింగ్ వీడియో. ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ ఎలా ట్రై తెలుసుకుందాం. ఫస్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకోండి. టొమాటో స్మాల్ సైజ్ ఒక 2 తీసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, కారం, ఉప్పు, నెక్స్ట్ గరం మసాలా తీసుకోండి. నెక్స్ట్ మనం మసాలా పేస్ట్ కోసం ఎండు కొబ్బరి ఒక 1 టీ స్పూన్, గసాలు ఒక స్పూన్, నెక్స్ట్ కాజు వచ్చేసి ఒక 8 to 10 తీసుకొని అలా తీసుకున్న వాటిని కొంచెం వాటర్ పెట్టేసేసి నానబెట్టండి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేస్తాం మనం పేస్ట్ కోసం. నెక్స్ట్ నీట్గా కడిగి పెట్టిన చికెన్ ఒక 1/2 kg తీసుకోండి. 1/2 kgలో ఏం చేస్తారంటే ఉప్పు నిమ్మరసం వేసి కలిపి పెట్టుకొని ఒక 1/2 an hour పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే చికెన్ అనేది త్వరగా ఉడుకుతుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగేయాలన్నాను కదా, ఆ మసాలాకి నానపెట్టుకోండి. ఇదేంటంటే నెక్స్ట్ మనం ఉల్లిపాయ టొమాటోని వేయించుకోవాలి. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఎందుకంటే దీన్ని పేస్ట్ చేసుకొని పేస్ట్ కానీ మనం చేసుకునే చికెన్ కర్రీలో వేస్తే చికెన్ కర్రీకి గ్రేవీ బాగా వస్తుంది, ఎక్కువగా వస్తుంది. మనకి రెస్టారెంట్లో కనుక ఏ విధంగా వస్తుందో గ్రేవీ అనేది ఎక్కువగా, అట్లా మనకి ఈ మసాలా పేస్ట్ ఒకటి, నెక్స్ట్ ఈ రెండు పేస్ట్లు వేసుకుంటే మనకి గ్రేవీ చాలా చిక్కగా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మన చికెన్ కర్రీ కూడా. ఇవి బాగా వేగాక దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసుకుందాం. నెక్స్ట్ కర్రీ కోసం ఇంకొక కడాయి తీసుకోండి. కడాయిలో ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయండి, నాన్ వెజ్ కాబట్టి ఎక్కువగా వేసి స్మెల్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. వేసుకొని అందులో ఉన్న అన్నీ పోయి చికెన్ కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇందులో కొంచెం పసుపు వేయడం వల్ల ఏంటంటే త్వరగా బాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనము టొమాటో ఉల్లిపాయని వేయించి పెట్టుకున్నాం కానీ దాన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. గసాలు కొబ్బరి అవి కూడా కొత్తిమీర వేసుకొని కొంచెం దాన్ని కూడా మిక్సర్ జార్లో బ్లెండర్లో కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి చికెన్ బాయిల్ అయిపోయింది ఆయిల్లో మంచిగా. దాంట్లో మనం వేసుకున్న పేస్ట్ వేసేసి దాన్ని ఒక 5-10 minutes పాటు ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు వేయించాలి. వేయిస్తే ఏంటంటే మనకి మనం వేసుకున్న గ్రేవీ బాగా మంచిగా చికెన్కి పడుతుంది. నెక్స్ట్ గ్రేవీలాగా కూడా బాగా ఉడుకుతుంది. ఒక 10 minutes తర్వాత ఇందులో మనం బాగా ఆయిల్ కనిపిస్తుంది కదా పైకి తేలిన తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్ చూసుకొని ఇంకొంచెం సాల్ట్, గరం మసాలా, కారము అవన్నీ కూడా వేసి దాన్ని కూడా ఒక 5 minutes ఉడకనివ్వండి. అప్పుడు ఆ మసాలాలన్నీ ఏంటంటే చికెన్కి గ్రేవీకి పడతాయి. ఒక 5 minutes మళ్ళీ ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు ఉడకనిచ్చి నెక్స్ట్ అందులో ఏంటంటే మనం వేసుకున్న గసాలు, కొబ్బరి, కాజు, కొత్తిమీర ఈ పేస్ట్ని అందులో వేసి కలపండి. ఒక 5 minutes తర్వాత ఉడికాక చూస్తున్నారు కదా, ఈ స్టేజ్కి వచ్చాక ఇప్పుడు మనం వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కలపండి. కలిపి ఇది కూడా కొంచెం ఒక 5-10 minutes బాగా ఉడకాలి. గ్రేవీ ఏంటంటే ఇంకొద్దిగా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ వేసుకోండి. లేదు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే ఇట్లాగే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకి ఉడికేసరికి గ్రేవీ కొంచెం దగ్గర పడుతుంది. లేకుంటే వాటర్ వేయకుండా ఉడకపెట్టామే అంటే మనకి గ్రేవీ ఏంటంటే బాగా దగ్గరగా అయిపోయాక తక్కువగా ఉంటుంది. ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించండి. ఉడికాక కొత్తిమీర వేసేసుకొని ఒక 2 minutes ఉంచి దించేసుకోండి. మనకి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చక్కగా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉంటుంది.
ఉప్పు, కారం అనేది ఏంటంటే మన టేస్ట్ లెవెల్స్‌కి తగ్గట్టు వేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ, అన్నం, బిర్యానీ, చపాతీ అన్నిటిలోకి కాంబినేషన్ సూపర్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.